సో నాన్న మనకి సెకండ్ గ్రూప్ లో లాస్ట్ పేపర్ ఎఫ్ఎం అండ్ ఈఎఫ్ఎఫ్ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ అనేది థియరీ అండ్ దట్ టు ఫర్ 40 మార్క్స్. సో మనకి టోటల్ గా ఫోర్ చాప్టర్స్ ఉంటాయి. డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అందులో ఒక 2 యూనిట్లు, పబ్లిక్ ఫైనాన్స్ లో ఒక 4 యూనిట్స్ ఉంటాయి, మనీ మార్కెట్ లో ఒక 3 యూనిట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఒక 5 యూనిట్స్. సో మనం ఇవాళ ఫస్ట్ చాప్టర్ తో స్టార్ట్ చేస్తున్నాం, డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ నథింగ్ బట్ ఒక ఎకానమీ, ఒక కంట్రీ యొక్క ఇన్కమ్. క్లియర్ గా వినబడుతుందా? సరే ఇంకా రావాలనుకుంటే సరే కొంతమంది రాని నా రికార్డ్ చేస్తున్నానుగా, యూట్యూబ్ లో చూసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ టైం అయిపోతుంది నాకు. సో మనకి ఓకే, నేషనల్ ఇన్కమ్ అంటే కంట్రీకి సంబంధించిన ఇన్కమ్ మొత్తాన్ని కంప్యూట్ చేస్తాం. సో ఆ కంప్యూట్ చేయడానికి ఒక ఫ్రేమ్ వర్క్ కావాలి, ఒక రూల్స్ కావాలి, సెట్ ఆఫ్ రూల్స్ కావాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఒక కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ ని, ఇంకో కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ ని, అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ని కంపేర్ చేస్తూ ఆ కంట్రీ ఎకనామిక్లీ డెవలప్డా, డెవలపింగ్, అండర్ డెవలప్డా, ఇలాంటివన్నీ కూడా మనం కంపేర్ చేస్తున్నాం. అలాగే ఒక కంట్రీకి సంబంధించిన ఎకనామిక్ డెవలప్మెంట్ ని ఇంకో కంట్రీకి సంబంధించిన ఎకనామిక్ డెవలప్మెంట్ ని కంపేర్ చేస్తున్నాం. సో కంపారిజన్ కి ఇంపార్టెంట్ మనకి అంటే ఒక అకౌంట్స్ మనం చూసాం, కంపారబిలిటీ అనేది కావాలి అకౌంట్స్ కి అనేది. సో అందరూ కూడా కామన్ సెట్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ని ఫాలో అయితే అప్పుడు ఏం చేయొచ్చు, కంపారబిలిటీ అనేది ఉంటుంది అనేది చెప్తాం. సో సిమిలర్లీ అన్ని కంట్రీస్ కూడా సేమ్ సెట్ ఆఫ్ రూల్స్. సో వాళ్ళ కంట్రీకి తగ్గట్టుగా 1-2 చిన్న మార్పులు చేసుకున్నా కూడా ఓవరాల్ గా అందరూ నేషనల్ ఇన్కమ్ ని ఒకే వేలో కంప్యూట్ చేసినట్లయితే ఒక కంట్రీ జీడిపిని ఇంకో కంట్రీ జీడిపితో కంపేర్ చేయడానికి కుదురుతుంది. సో ఆ కామన్ సెట్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ని మనకి ఇచ్చింది యునైటెడ్ నేషన్స్ ఇచ్చింది అని చెప్తాడు. సో యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంటింగ్, అనేది డెవలప్ చేసిందంట యునైటెడ్ నేషన్స్. సో ఈ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంటింగ్ ఏం చేస్తుంది అంటే ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ అండ్ కాన్సెప్చువల్ అండ్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్. కాంప్రహెన్సివ్, కాన్సెప్చువల్ అండ్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుందంట. దేనికోసం? కంపైలింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ స్టాటిస్టిక్స్. సో ఎందుకోసం? అనలైజింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ కోసం. ఇవాల్యుయేటింగ్ ఆఫ్ ఎకానమీ, రైట్? సో నేషనల్ ఇన్కమ్ ఇలా కంప్యూట్ చేయండి, ఈ విధంగా కంప్యూట్ చేయండి, వీటిని తీసుకోండి, వీటిని ఎక్స్క్లూడ్ చేయండి, రైట్? పారామీటర్స్ ఇవి తీసుకోండి. ఇలాగ ఒక ఫ్రేమ్వర్క్, కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్, అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ విచ్ ఇస్ డెవలప్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఇచ్చిందట, రైట్? సో సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఏమిస్తుంది? కాంప్రహెన్సివ్, కాన్సెప్చువల్ అండ్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ కంపైలింగ్ అండ్ రిపోర్టింగ్ మ్యాక్రో ఎకనామిక్ స్టాటిస్టిక్స్, రైట్? సో ఎందుకోసం ఆ కంపైలింగ్ కానీ రిపోర్టింగ్ కానీ? దేనికోసం? అనలైజింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ ఆఫ్ ఎకానమీ, రైట్? సో అలాగా యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ని బేస్ గా తీసుకొని మన ఇండియా, మనకి ఈ పార్ట్ అంతా కూడా మనకి పేజ్ నెంబర్ 1.4 లో ఉంది నాన్న. పారా 1, నేను పారా నెంబర్స్ ఐడెంటిఫై చేస్తాను ఇక్కడ నుంచి. పారా 1.3, రైట్? నెక్స్ట్, మెజరింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా అనేది వచ్చేసరికి మనకి పారా 1.4 పేజ్ నెంబర్ 1.11. సార్ వీడియో షేరింగ్, స్క్రీన్ షేరింగ్ రావట్లేదు సార్. స్క్రీన్ షేరింగ్ ఎవరికి రావట్లేదండి సార్. ఓకే ఓకే, రికార్డింగ్ సింబల్ వస్తుందా? రికార్డింగ్ వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది సార్. స్క్రీన్ షేరింగ్ ఇందాక నుంచి రాలేదు. ఓకే ఓకే.
సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి అయితే. సో యునైటెడ్ నేషన్స్ అనేది సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ డెవలప్ చేసింది, దాన్నే ఎస్ఎన్ఏ అంటాము. సో ఎస్ఎన్ఏ గివ్స్ కాంప్రిహెన్సివ్ కాన్సెప్చువల్ అండ్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ కంపేరింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ స్టాటిస్టిక్స్ ఫర్ అనలైజింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఎకానమీ, రైట్. సో ఓవరాల్ గా యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ని ఫాలో అవుతూ నేషనల్ అకౌంట్స్ తయారు చేస్తే కంపారబిలిటీ అనాలిసిస్ ఆఫ్ ఎకానమీస్ అనేది ఈజీ అవుతుందనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ డెవలప్ చేసింది. సో యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ఎస్ఎన్ఏని దృష్టిలో పెట్టుకొని మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సో నేషనల్ ఇన్కమ్ ఇండియాలో ఎలా కంప్యూట్ చేస్తారు అనేది చూసినట్లయితే మనకి ఇండియాకి సంబంధించిన ఈ నేషనల్ ఇన్కమ్ రికార్డింగ్ ని నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ ఎన్ఏఎస్, నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ ఎన్ఏఎస్. సో ఎన్ఏఎస్ అనేది ప్రిపేర్ చేసేది నేషనల్ అకౌంట్స్ డివిజన్. నేషనల్ అకౌంట్స్ డివిజన్ ఎవరు కంపైల్ చేస్తున్నారు నాన్న? నేషనల్ అకౌంట్స్ డివిజన్ అన్నాం. సో అంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ లో ఇది ఒక భాగం. ఏ ఆర్గనైజేషన్ లో భాగం? నేషనల్ అకౌంట్స్ డివిజన్ ఆఫ్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, సిఎస్ఓ. సో నేషనల్ అకౌంట్స్ డివిజన్ ఆఫ్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దీని కంప్లీట్ పేరు సిఎస్ఓ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే ఒక వింగ్ లో నేషనల్ అకౌంట్స్ డివిజన్ అనే ఒక భాగం. నేషనల్ అకౌంట్ డివిజన్ వాళ్ళు నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ తయారు చేస్తారు, రైట్. సో నేషనల్ అకౌంట్స్ డివిజన్ అనేది దేంట్లో పార్ట్నర్? సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో భాగం, రైట్. సో వీళ్ళు యాన్యువల్లీ అండ్ క్వార్టర్లీ పబ్లిష్ చేస్తారంట మ్యాక్రో ఎకనామిక్ డేటా. సో పబ్లిష్ macro economic data annually as well as quarterly, right. సో పబ్లిష్ చేస్తారంట. సో ఈ డేటాని ఆధారంగా తీసుకొని ఫిజికల్ డెఫిసిట్ ని కానివ్వండి, లేకపోతే ఫిజికల్ టార్గెట్స్ ని కానివ్వండి, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఫిజికల్ టార్గెట్స్, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఫిజికల్ టార్గెట్స్ ని ఈ డేటా బేసిస్ గా క్యాలిక్యులేట్ చేస్తారట. సో నేషనల్ అకౌంట్ సిస్టమ్ ఏవైతే పబ్లిష్ చేస్తుందో మ్యాక్రో ఎకనామిక్ డేటా, ఆ డేటాని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ బేసిస్ గా తీసుకుంటుంది. రైట్, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఎఫ్ఆర్బిఎం లో దీన్ని మనకి ఈ డేటాని బేసిస్ గా తీసుకోమని చెప్తుంది. సో దాని ప్రకారంగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఫిజికల్ టార్గెట్స్ ని ఇంపోజ్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ మనకి ఇంకొక, సో ఇదంతా ఒక పార్ట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, బేస్ ఇయర్ ని మార్చిందట. న్యూ సిరీస్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్, ని బేస్ ఇయర్ రివిజన్ జరిగింది. Base year revised from 2004-05 to 2011-12. సో బేస్ ఇయర్ అంటే ఏంటి అనేది మనం తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో బేస్ ఇయర్ అనేది మారింది, అది గుర్తుపెట్టుకోవాలి. 2004-05 కాస్త బేస్ ఇయర్ గా 2011-12 అంటే నథింగ్ బట్ కరెంట్ ఇయర్ ప్రైసెస్ అన్నిటిని కూడా మనం 2011-12 తో కంపేర్ చేస్తున్నాం అని అనుకోవచ్చు షార్ట్ కట్ లో.
అండ్ అలాగే గ్రాస్ వాల్యూ యాడ్ చేసేటప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ చేసేటప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ కి బదులుగా బేసిక్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ పోయింది, బేసిక్ ప్రైస్ ని తీసుకోమని చెప్తున్నాడు. సో ఫ్యాక్టర్ కాస్ట్ కి బేసిక్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటంటే మనం తర్వాత చూద్దాం. కానీ బేసిక్ ప్రైస్ కి చెప్తున్నాడు అన్న, ప్రైస్ రిసీవ్డ్ బై, కన్సిడరేషన్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్ ఆర్ అమౌంట్ receivable by producer from purchaser. Amount receivable by producer from purchaser minus tax on product, plus సబ్సిడీ. ఇది చేస్తే బేసిక్ ప్రైస్ వస్తుందట. సో ఫ్యాక్టర్ కాస్ట్ కి బేసిక్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా అని మనకి డైరెక్ట్ గా క్వశ్చన్ వస్తే కనుక నేషనల్ ఇన్కమ్ ని ఇండియాలో నేషనల్ అకౌంటింగ్ స్టాటిస్టిక్స్ ని ఇండియాలో మనకి నేషనల్ అకౌంటింగ్ డివిజన్ ఆఫ్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తయారు చేస్తుంది. వీళ్ళు ఈ మ్యాక్రో ఎకనామిక్ డేటాని సంవత్సరానికి ఒకసారి అలాగే అట్ ది సేమ్ టైం క్వార్టర్లీ కూడా రిలీజ్ చేస్తారు. సో ఈ రిలీజ్ చేసే మ్యాక్రో ఎకనామిక్ డేటాని బేసిస్ గా తీసుకోమని చెప్పి FRBM యాక్ట్ చెప్తుంది. సో దీని ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఫిజికల్ టార్గెట్స్ ని ఇంపోజ్ చేస్తుంది. సో ఈ సంవత్సరం ఫిజికల్ డెఫిసిట్ ఎందుకంటే దాటకూడదు. సో 3% మించి జీడిపిలో 3% మించి దాటకూడదు, 4% మించి దాటకూడదు. FRBM యాక్ట్ చాలా క్లియర్ గా చెప్తుంది ఫిజికల్ డెఫిసిట్ 5% దాటకూడదు అని, 5% ఆఫ్ జీడిపిని దాటకూడదు అని చెప్తుంది. కానీ FRBM లో చెప్పిన దానికంటే కూడా ఇంకా తక్కువ టార్గెట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇస్తుంది. రైట్. ప్రెసెంట్ ఇప్పుడు మనకి కోవిడ్ టైమ్స్ లో ప్రతి స్టేట్ కూడా అడుగుతుంది FRBM పరిధిని పెంచండి, పర్సంటేజ్ ని పెంచండి, 3.5 పెంచండి, 4 పెంచండి అని అడుగుతున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏమో ఫిజికల్ ఏ స్టేట్ డెఫిసిట్ కూడా 3% ని మించకూడదు అని పెట్టింది. సో ప్రతి స్టేట్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని 4% చేయండి అంటున్నారు. సో దట్ దే కెన్ లెండ్ మోర్ అండ్ మోర్ మనీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఇన్స్టిట్యూషన్స్. సో FRBM పరిధిని పెంచమని చెప్పి అడుగుతున్నారు. సో దానికి బేసిస్ గా ఏం తీసుకోమంటున్నారు, ఈ మ్యాక్రో ఎకనామిక్ డేటా పబ్లిష్డ్ బై నేషనల్ అకౌంటింగ్ డివిజన్. రైట్. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ న్యూ సిరీస్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ తీసుకొచ్చింది. దీంట్లో బేస్ ఇయర్ ని 2004-05 నుంచి 2011-12 కి మార్చింది. అలాగే గ్రాస్ వాల్యూ యాడెడ్ ని ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయకండి, బేసిక్ ప్రైస్ దగ్గర క్యాలిక్యులేట్ చేయండి. సో వాట్ ఈస్ బేసిక్ ప్రైస్ అంటే నథింగ్ బట్ అమౌంట్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్ ఫ్రమ్ పర్చేసర్ మైనస్ ట్యాక్స్ ఆన్ ప్రొడక్ట్ ప్లస్ సబ్సిడీస్ అని చెప్తున్నాం. సరే, మరి ఇండియా అనేది ఫెడరల్ స్టేట్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ అండ్ అలాగే చాలా వ్యాస్ట్, చాలా పెద్ద కంట్రీ. సో ఓవరాల్ గా ఇండియా మొత్తం మీద ఒకళ్ళేను కూర్చొని ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం అసంభవం. రైట్. కాబట్టి మనకి ఇక్కడ స్టేట్స్ ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, స్టేట్స్ లో మళ్ళీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ వైజ్ గా జీడిపి కంప్యూట్ చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్స్ అన్నిటి జీడిపి మొత్తాన్ని సమ్మేషన్ చేస్తే స్టేట్ వస్తుంది. స్టేట్ ది, యూనియన్ టెరిటరీస్ ది అన్ని కలిపితే ఇండియాకి సంబంధించిన జీడిపి వస్తుంది. సో స్టేట్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, ఇది నాన్న ఇప్పుడు మనం చెప్పుకుంటుంది సిస్టమ్ ఆఫ్ రీజనల్ అకౌంట్స్ ఇన్ ఇండియా పేరా 1.5. సిస్టమ్ ఆఫ్ రీజనల్ అకౌంట్స్ ఇన్ ఇండియా పేరా 1.5 లో ఉంటుంది. సో స్టేట్స్ will compute, states or union territories will compute net state domestic product, ఇండియా వైడ్ గా జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అయితే కనుక ఇక్కడ నెట్ గ్రాస్ బదులు నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిఎస్డిపి బదులు
ఎన్ఎస్డిపి క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఈ ఎన్ఎస్డిపి అనేది మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ గా కౌంట్ చేస్తారు. వాటన్నిటిని యాడ్ చేసుకుంటే స్టేట్ వస్తుంది. సో నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ is measured in monetary terms of volume of all goods and services produced in state within a given period of time. సో మనకి మళ్ళీ పర్ క్యాపిటా స్టేట్ ఇన్కమ్ కూడా కావాలి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ స్టేట్ కావాలి. సో మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ కి ఫార్ములా తెలుసు, నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్, నథింగ్ బట్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ డివైడెడ్ బై పాపులేషన్ తెలుసు. సో పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ స్టేట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంటున్నా ఫార్ములా చెప్తున్నాడు, ఎన్ఎస్డిపి డివైడెడ్ బై పాపులేషన్. సార్ ఇయర్ స్టార్టింగ్ లో ఉన్న పాపులేషన్ వేసుకోవాలా, ఇయర్ ఎండింగ్ లో ఉన్న పాపులేషన్ వేసుకోవాలా, లేదా మనం ఏ రోజునైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ రోజుకి సంబంధించిన పాపులేషన్ వేయాలంటే కనుక యావరేజ్ పాపులేషన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్తున్నాను అన్న. మిడ్ ఇయర్ ప్రొజెక్టెడ్ పాపులేషన్, మిడ్ ఇయర్ ప్రొజెక్టెడ్ పాపులేషన్, నథింగ్ బట్ యావరేజ్ పాపులేషన్. నువ్వు ఏ ఇయర్ కి అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నావో ఆ ఇయర్ కి సంబంధించిన యావరేజ్ పాపులేషన్ ని డినామినేటర్ లో వేసుకోమంటున్నాడు. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ స్టేట్ అంటే నథింగ్ బట్ ఎన్ఎస్డిపి డివైడెడ్ బై మిడ్ ఇయర్ ప్రొజెక్టెడ్ పాపులేషన్. దీన్ని ఎలా తయారు చేస్తారు, వీటిని ఎన్ఎస్డిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చూసినట్లయితే ప్రతి స్టేట్ కి కూడా స్టేట్ డైరెక్టరేట్స్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, each and every state will have DES, nothing but state directorates of economic and statistics, right? State directorates of economics and statistics. వీళ్ళు in consultation with CSO, అంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని, అలాగే సిఎస్ఓ ఇచ్చినటువంటి ఫ్రేమ్ వర్క్ మెథడాలజీ తీసుకొని స్టేట్ కి సంబంధించిన ఎన్ఎస్డిపి క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన మొత్తం కూడా సమ్అప్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉందట. మోర్ దాన్ వన్ స్టేట్స్ లో ఎకనామిక్ యాక్టివిటీ సాగించే ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో మరి వాటికి సంబంధించింది ఏ స్టేట్ యాడ్ చేసుకోవాలి సార్? సే ఒక ట్రైన్ విజయవాడలో స్టార్ట్ అయింది, ఢిల్లీలో ఎండ్ అయింది. సో ఇప్పుడు ఆ ట్రైన్ జనరేట్ చేసినటువంటి ఇన్కమ్ ఢిల్లీకి ఎంత, ఏపీకి ఎంత అనేది ఎలా తెలుస్తుంది, రైట్? సో అలాగే బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. సో ఎస్బీఐ అనేది త్రూఅవుట్ ఇండియా స్ప్రెడ్ అయి ఉంది. సో ఎస్బీఐ జనరేట్ చేసినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో, ఎస్బీఐ సర్వీసెస్ ద్వారా ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేసిందో మరి ఆ ఇన్కమ్ ఏ స్టేట్ కి ఎంత వేయాలి, రైట్? సే మహారాష్ట్ర కానివ్వండి, వీళ్ళు అంటారు ఇది ఈ బ్యాంకింగ్ కంపెనీస్ అన్ని కూడా మా స్టేట్ లో ఇన్కార్పొరేట్ అయ్యాయి కాబట్టి వాటి ఇన్కమ్ అంతా మేమే వేసుకుంటాము, సో దట్ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినట్టుగా చూపించుకుంటారు అని వాళ్ళు అంటారు. మిగిలిన స్టేట్స్ ఏముంటాయి మరి, లోన్లు ఇచ్చింది, డిపాజిట్స్ సేకరించింది మహారాష్ట్రంలో, సో ఇన్కమ్ ప్రాఫిట్ జనరేట్ చేసింది మా స్టేట్ లో కాబట్టి మేము యాడ్ చేసుకుంటామని వీళ్ళు అంటారు. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి సుప్రా రీజనల్ సెక్టర్స్, అని చెప్పి ఒకటి చెప్పారు నాన్న. సో సుప్రా రీజనల్ సెక్టర్స్ ఏంటి అంటే మోర్ దాన్ వన్ స్టేట్ కనుక అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి రైల్వేస్ కానివ్వండి, టెలికమ్యూనికేషన్స్ కానివ్వండి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సెక్టర్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఇవైతే ఉన్నాయో వీటన్నిటిని సూపర్ రీజనల్ సెక్టర్ గా క్లాసిఫై చేసి సెంట్రల్ గవర్నమెంటే అంటే సిఎస్ఓ వీటికి సంబంధించిన కంప్యూట్ చేసి ఏ స్టేట్ కి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. నథింగ్ బట్ సో ఇవి జనరేట్ చేసిన ఇన్కమ్ ఏదైతే ఉందో
compute as whole and allocated to state on basis of relevant indicators, right? So relevant indicators ని తీసుకొని సూప్రా రీజనల్ సెక్టర్స్ జనరేట్ చేసినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో స్టేట్స్ కి అలొకేట్ చేస్తారు అని చెప్పి చెప్తున్నాడు. సో ఇవి మనకి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ సంబంధించి. సో యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి ఎస్ఎన్ఏ కానివ్వండి, అలాగే ఇండియా తయారు చేసేటువంటి నేషనల్ అకౌంటింగ్ సిస్టమ్ ఎన్ఏఎస్ కానివ్వండి, అలాగే స్టేట్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ సిఎస్ఓ తయారు చేసేటువంటి ఎన్ఎస్డిపి కానివ్వండి, రైట్? ఇక్కడ మళ్ళీ మనకి సూప్రా రీజనల్ సెక్టర్స్ అనేది మళ్ళీ మనకి 2 మార్క్స్ కి ఎక్కువ అడుగుతున్నాను నాన్న, రైట్? సో సూప్రా రీజనల్ సెక్టర్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఇన్కమ్ ని స్టేట్స్ కి ఎలా అలొకేట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో 1.2 పారా మీరు ఓన్ గా రీడ్ చేయండి నాన్న. యూజ్ఫుల్నెస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ అకౌంట్ ఎస్టిమేట్స్. అసలు నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఎందుకు తయారు చేయాలి, దానివల్ల యూజ్ఫుల్నెస్ ఏంటి అంటే మీకు కామన్ గా కనబడతాయి. సో అసలు ఫస్ట్ అంటూ నేషనల్ ఇన్కమ్ కంప్యూట్ చేస్తేనే ఆ కంట్రీ డెవలప్డ్ అండర్ డెవలప్, వేరే కంట్రీతో కంపేర్ చేసినప్పుడే డెవలప్డ్ అండర్ డెవలప్డ్ తెలుస్తుంది. అండర్ డెవలప్డ్ అండర్ డెవలపింగ్ కంట్రీ అయితే కనుక డెవలప్డ్ కంట్రీతో పోల్చుకుంటే ఎక్కడెక్కడ వెనుకబడ్డామో ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ ని బ్రిడ్జ్ చేయొచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉందో చూస్తాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడానికి ట్రై చేస్తాము. ఏ సెక్టర్ వీక్ గా ఉంది, ఏ సెక్టర్ స్ట్రాంగ్ గా ఉంది అనేది చూడొచ్చు. సో వీక్ గా ఉన్న సెక్టర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి వాటిని డెవలప్ చేయొచ్చు. అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ ని పెంచుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. అలాగే ప్రెసెంట్ ఎకానమీ అనేది ఏ సైకిల్లో ఉంది, రెసిషన్ లో ఉందా, రైట్, లేకపోతే బూమింగ్ ఎకానమీలో ఉన్నామా అనేది తెలుసుకోవచ్చు, రైట్? సో ఈ సిగ్నిఫికెన్స్, యూజ్ఫుల్నెస్ అనేది కూడా ఓన్ రీడింగ్ చేయండి అన్న. అది కూడా మనకి 4 మార్క్స్ అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి. నెక్స్ట్ సో నాన్న ఇవాళకి నేను రేపు మీకు ఇవాళ నేను ఒక మెటీరియల్ ప్రింటింగ్ కి పంపిస్తాను. అవి వచ్చాయని తర్వాత మీరు వచ్చి ఆ మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి అన్న. ఈఎఫ్ఎఫ్ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ థియరీ మెటీరియల్ మనం ఒకటి తయారు చేసాం, అది కలెక్ట్ చేసుకోండి. రేపు మనం కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. మెటీరియల్ ఉంటే మీ దగ్గర కొంచెం స్పీడ్ గా వెళ్తుంది.